హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా ఇటు దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతోనే ఈరోజు కూడా మళ్ళీ చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత ఉండి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీడనం బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళ్ళిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ద్రోణి ప్రభావంతోనే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల మళ్ళీ అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, పల్నాడు, వెనుకొండ, మాచెర్ల, సత్తెనపల్లి, బాపట్ల ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు ఉన్నాయని ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఈరోజు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు మళ్ళీ చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 20వ తేదీ వరకు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు మళ్ళీ చాలా చోట్ల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని
ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు ఉక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని, సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.